హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నుంచి నేను యూట్యూబ్ ట్యూటర్గా కూడా మారబోతున్నాను. మొట్టమొదటిగా మనం యూట్యూబ్కి ఎందుకు వచ్చాం? యూట్యూబ్లో ఏదో వీడియోసో పాటలో ఏదో మన వీడియోస్ అన్నీ పెట్టేసి దానికి మంచి వ్యూస్ వస్తే దానివల్ల మనకేమైనా మానిటైజేషన్ అయ్యి మనకేమైనా 4 రాళ్ళు వస్తాయని కదా మనం వచ్చేది కదండి. దానికి చాలా కండిషన్స్ ఉన్నాయి కదా, మీకు తెలుసు కదా. 1000 సబ్స్క్రైబర్లు కావాలి, 3000 అవర్స్ ఆఫ్ వ్యూస్ కావాలి, ఇవన్నీ ఉన్నాయి. సరే, మన ఫ్రెండ్స్ సర్కిల్ అంతా ఉంది, అందరినీ పట్టుకున్నారు, సబ్స్క్రైబ్ చేయించారు. సబ్స్క్రిప్షన్ అలా పెరుగుతూనే ఉంది, వ్యూస్ కూడా అలా పెరుగుతూనే ఉన్నాయి పైకి. కానీ ఒక పెద్ద ప్రాబ్లం ఉంది మనకి. ఏంటండి? ఏ పాట పెట్టినా 10 పాటలు కానీ 10 వీడియోలు కానీ పెడితే అందులో సగానికి సగం డిస్కౌంట్ ఇచ్చినట్టు, సగానికి సగం కాపీ రైట్ అనే ఒక మనకు ఇంటిమేషన్ వస్తుంది. మన వీడియో అప్లోడ్ చేయంగానే మనకు పక్కన కాపీ రైట్ అని చూపిస్తుంది. కాపీ రైట్ అంటే ఏంటి? కాపీ రైట్లో 2 విధాలుగా ఉన్నాయి. ఒకటేమో కాపీ రైట్ విచ్ ఇస్ అలౌడ్, మీరు ఆ వీడియో పెట్టవచ్చు, కాకపోతే దాంట్లో వచ్చే వ్యూస్తో వచ్చే మానిటైజేషన్ ఏదైతే ఉందో మనకు ఒక్క పైసా కూడా రాదు. రెండవది ఏంటంటే కాపీరైట్ స్ట్రైక్. కాపీరైట్ స్ట్రైక్ వస్తే 3 సార్లు వస్తే మన యూట్యూబ్ ఛానల్ని వాళ్ళు సస్పెండ్ చేస్తారు. కాబట్టి కాపీరైట్ స్ట్రైక్ జనరల్గా ఎవరికి రాదు, రాకూడదని కోరుకుంటాం. కానీ ఈ కాపీరైట్ క్లెయిమ్ అయితే ప్రతి ఒక్కరికి వస్తుంది. మరి దీన్ని మనం తీయాలి కదా, దీన్ని సార్ట్అవుట్ చేయాలి కదా. సరే, మనం ఏదైనా ఒక చిన్న పిల్లలు డ్రామానో ఏదో ఒకటి చేశారు, అంతే చేశారు. ఒక డ్యాన్సే ఆడారు అనుకోండి, డీజే డ్యాన్స్ ఆడారు. డీజే డ్యాన్స్ చాలా బాగుంది కదా, బాగా ఆడారు అందరూ, మనం వీడియో పెడితే బాగా మంచి వ్యూస్ వస్తాయని మనం వీడియో పెడతామా? వాడు ఇమీడియట్గా కాపీరైట్ అంటాడు. కాపీరైట్ అంటే ఏంది, ఎందుకు వస్తుంది? మేజర్గా మ్యాక్సిమం ఎలా వస్తుందంటే, సపోజ్ యూ యూజ్ సమ్ సాంగ్, ఏదో ఒక సాంగ్ మీకు వెనక మ్యూజిక్ ప్లే అవుతుంది. ఆ మ్యూజిక్ ప్లే అయినప్పుడు ఆ మ్యూజిక్ తాలూకు మనిషి ఏదైతే ఉందో కాపీరైట్ క్లెయిమ్ అడిగినప్పుడు యూట్యూబ్ వాళ్ళు దాన్ని కాపీరైట్ అని చెప్పి రాస్తారు. కాపీరైట్ క్లెయిమ్ ఉన్నదాన్ని మనం ఫర్దర్గా దాన్ని అప్లోడ్ చేసి, మన ఫ్రెండ్స్ అంతా ఉంటారు కదా, రెడీగా మీరు పెట్టగానే అందరూ చూసేసి లైక్లు కొట్టేసి వ్యూస్ పెంచేసి మీరు అనుకుంటా మనకేమో మానిటైజేషన్ వచ్చేస్తుంది. రాదండి, అస్సలు రాదు. కాపీరైట్ వీడియోకి ఒక్క నయా పైసా కూడా రాదు. మీరు అది ఉంచినా ఉంచకపోయినా మీకే ఇష్టం, అంతే, మీ ఇష్టమే, కానీ అదర్వైజ్ కాదు. కానీ మరి ఎలా చేయాలి? అవునండి, ఇన్ని వీడియోలు పెట్టాను, అన్ని కాపీరైట్ వస్తుంది, ఏం చేయాలి? వెరీ సింపుల్ అండి. కాపీరైట్ని యూట్యూబ్ స్టూడియోలో వెళ్ళి మీరు దాన్ని ఎడిట్ చేయొచ్చు. ఎలా? సపోజ్ మీరు ఒక డ్యాన్స్ డ్రామా ప్రోగ్రామ్ పెట్టారు, దాంట్లో ఒక 3 పాటలు పెట్టారనుకోండి, 3 పాటలు పెట్టి డ్యాన్స్ అంతా ఆడారు, అంతా జరిగింది, బాగా జరిగింది, అంతా హాయిగా హ్యాపీగా ఉంది, చూడడానికి కూడా ఎంతో ఆహ్లాదంగా, అందరూ బాగా నచ్చుతుంది అనేసి మీరు పెడతారు. కానీ ఏమవుతుంది? మధ్యలో ఎక్కడో ఒక పాట కాపీరైట్ క్లెయిమ్ ఉన్న పాట వచ్చి ఉంటుంది, అదే మ్యూజిక్. మన యూట్యూబ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇమీడియట్గా ఈ స్పాట్ ఈ 1 మినిట్ 1.5 మినిట్ 1 మినిట్ 3 మినిట్ మీ మ్యూజిక్ వచ్చి కాపీరైట్ క్లెయిమ్లో ఉంది, దాన్ని ఏమైనా చేయండి అంటారు. సో యూట్యూబ్ స్టూడియోలో వెళ్తే వాడు 2 ఆప్షన్స్ ఇస్తాడు మీకు. 3 ఆప్షన్ మీ చేతిలో ఉంది, డిలీట్ చేయడం, అది నేను చెప్పక్కర్లేదు. 2 ఆప్షన్స్ ఏంటి? ఒకటి, ఆ కాపీరైట్ ఏదైతే సాంగ్ ఉందో దాన్ని మీరు మ్యూట్ చేయొచ్చు. మ్యూట్ అంటే ఏమి రాకుండా మేము ఇట్లా ఊతుంది, అది కాదు, అది మనకు మంచిది కాదు. మన వీడియో చూసే వాళ్ళకి బోర్ కొడుతుంది, ఏంట్రా ఈ మ్యూట్గా ఉందని. రెండో ఆప్షన్ ఏంటి? ఆ పర్టికులర్ మ్యూజిక్ని తీసి వేరే మ్యూజిక్ని అక్కడ పెట్టడం. ఎలా జరుగుతుంది అది? మనం ట్రిమ్ అని దాంట్లో పోయినప్పుడు, మనం యూట్యూబ్ స్టూడియోలో ఎడిటింగ్ వీడియోగా పోయినప్పుడు మీకు అక్కడ ట్రిమ్ కొట్టే ముందు ట్రిమ్ చేస్తే ఎగిరిపోద్ది, ఆ స్పాట్ ఎగిరిపోద్ది. మ్యూజిక్ ఎలా చేంజ్ చేయాలంటే చేంజ్ ద మ్యూజిక్ అని ఉంటుంది. అంటే చేంజ్ ద మ్యూజిక్ కదా అని మీరు వేరే పాట పెడతాను, ఎన్టీ రామారావు పాట తీసి నాగేశ్వరరావు పాట పెడతా అంటే కుదరదు. ఆ మ్యూజిక్ ఏంటంటే యూట్యూబ్ వాళ్ళు కొన్ని మ్యూజిక్లు ఇచ్చారు, అందులో దగ్గర మనకు మ్యాచ్ అయ్యేది తీసుకెళ్ళి ఆ గ్యాప్లో పెడితే ఈ వీడియో కంటిన్యూస్గా వెళ్తుంది వితౌట్ ఎనీ కాపీరైట్, అండ్ యూ విల్ గెట్ ఆల్ ద మానిటైజేషన్ విచ్ ఇస్ అక్రూడ్ ఆన్ దట్ పర్టికులర్ వీడియో. ఇది ఒక ఆప్షన్. రెండవది ఏంటి? సపోజ్ ఆ పర్టికులర్ మ్యూజిక్ తీసిన మన పాటకు కానీ మన డ్యాన్స్కి కానీ మన ఏదైతే అప్లోడ్ చేసామో దానికి ఏమీ ఫరక్ పడదంటే స్ట్రైట్ అవే ట్రిమ్ అని కొట్టేయండి. ట్రిమ్ అంటే ఏమైంది?
సపోజ్ ఒక ప్రోగ్రామ్ 5 మినిట్స్ ఉంది, నడమధ్యలో ఒక మినిట్ ఇది ప్రాబ్లం మ్యూజిక్ వల్ల వచ్చిందంటే ఆ ఒక మినిట్ తీసినా మనకేమి పెద్ద డిఫరెన్స్ రాదు, చూసే వాళ్ళకి ఏమి ఇబ్బంది కలగదు, చూసేవాడు అదే స్ట్రీమ్తో ఏదో హ్యాపీగా చూస్తాడు వీడియో అనుకుని మీరు అనుకుంటే దాన్ని ఇమీడియట్గా ట్రిమ్ చేసేయండి. ఇవి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి మ్యూజిక్ చేంజ్ చేయడం, రెండోది ఆ పర్టికులర్ కాపీరైట్ క్లెయిమ్ ఏదైతే ఉందో దాన్ని ట్రిమ్ చేయడం, మూడోది మీరు ఏదో ఒక పాట పెట్టారు. ఈ మధ్య అందరూ పాటలు పెడతాను. నేనైతే పాటలు పెడతాను, డ్యాన్సులు పెడతాను, కుకింగ్ పెడతాను. ఇప్పుడు ఈరోజు యూట్యూబ్ ట్యూటర్గా కూడా మీ ముందుకు వచ్చాను. ఓకే, సో ఆ పాట మొత్తం కాపీరైట్ ఉందనుకోండి, మనం ఏం చేయలేం, సింపుల్గా డిలీట్ చేయడం తప్ప వేరే ఆప్షనే లేదు. ఎందుకంటే అది పెట్టుకొని మనకేం ప్రయోజనం లేదు. యూట్యూబ్లో పెట్టి మీ యూట్యూబ్ వీడియోలు పెరుగుతాయి, యూట్యూబ్లో స్పేస్ పెరుగుతుంది, మీకు ఒక పైసా రాదు. కాబట్టి అలాంటివి తీసేయండి. కాపీరైట్ ఉంటే ఒకటి ట్రిమ్ చేయండి, లేదా మ్యూజిక్ మార్చండి. మూడోది కాదు తప్పదు 5 నిమిషాలకి 5 నిమిషాలు కాపీరైట్ క్లెయిమ్ ఉంది, టోటల్ సాంగ్ మ్యూజిక్ అంతా టోటల్ ఇట్ ఈస్ ఏ కాపీరైట్ క్లెయిమ్ అంటే సింప్లీ రిమూవ్ ఇట్. ఇప్పుడు మీరు నన్ను చూస్తూ నేను మాట్లాడింది విన్నారు కదా. ఇప్పుడు నేను సిస్టంలో మీకు చూపిస్తాను కాపీరైట్ ఎలా కనిపిస్తుంది, దాన్ని ఎలా డిలీట్ చేయాలి, ఎలా ట్రిమ్ చేయాలి అనేది మీకు చూపిస్తాను. ఓకే, చూస్తూ ఉండండి. మర్చిపోకండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి కదా. కొత్తగా వచ్చాను ఫీల్డ్లోకి, మీకు ఫస్ట్ టైం ట్యూటర్గా మీ ముందుకు వచ్చాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, చూస్తూనే ఉండండి. కంటిన్యూషన్లో మీకు ఆన్ ది కంప్యూటర్ డెస్క్టాప్లో మీకు చూపిస్తాను హౌ టు డూ ద కాపీరైట్ క్లెయిమ్స్. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇందాక కాపీరైట్ క్లెయిమ్ని ఎలా మనం దాన్ని డీల్ చేయాలి అనే దాని మీద మనం చూసాము మనం ఇందాక. ఇప్పుడు మీకు దాన్ని ఎలా డీల్ చేయాలి అనేది మీకు చూపిస్తాను. ఫస్ట్ మీరు యూట్యూబ్కి వెళ్తారు, మీ ఛానల్ ఓపెన్ చేస్తారు. ఇది నా ఛానల్, నేను ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ వ్యూ యువర్ ఛానల్ వెళ్ళండి. వ్యూ యువర్ ఛానల్ అంటే ఇలా వచ్చింది కదా, గణేష్ కృష్ణమూర్తి అంతా ఉంది. అప్పుడు నెక్స్ట్ యువర్ వీడియోస్కి వెళ్ళిపోండి. ఇక్కడ ఏంటి, నేను ఒక థంబ్నెయిల్ లెక్క ఫస్ట్ వీడియో ఒకటి పెట్టాను, నా మిగతా వీడియోలన్నీ ఇలా చూపిస్తూ ఉంటుంది ఇది. అయితే మీరు ఫస్ట్ మీ వీడియోస్కి వెళ్ళండి, యువర్ వీడియోస్కి వెళ్ళిపోండి. యువర్ వీడియోస్కి వెళ్తే ఇక్కడ నన్ అని కనిపిస్తుంది కదా మీకు. నన్ అని ఉండే ఏదైతే వీడియోస్ ఉన్నాయో వాటికి మనకు మానిటైజేషన్ వస్తుంది. ఎక్కడైతే కాపీరైట్ ఉందో దానికి మనకు వ్యూస్కి రావు, వ్యూస్కి మానిటైజేషన్ రాదు. కాబట్టి మనం ఏం చేయాలంటే జనరల్గా ఒక వీడియోని మనం అప్లోడ్ చేసిన తర్వాత దాన్ని చూడడానికంటే మనం ఏం చేయాలంటే దాన్ని ఈ ఎడిట్ స్టేజ్ తెలుసు కదా. ఎడిట్ స్టేజ్ అంటే సపోజ్ మీరు ఒక వీడియోని పెట్టారు, వీడియోని పెట్టిన తర్వాత మీరు ఇక్కడ చూస్తే ఎడిట్ స్టేజ్లోనే దాన్ని మనం తీయాలి. సపోజ్ ఇఫ్ దెర్ ఈజ్ ఏ కాపీరైట్ క్లెయిమ్ ఆన్ ఎనీ ఆఫ్ యువర్ వీడియోస్ అప్లోడెడ్, అందులో అక్కడే మనం దాన్ని డీల్ చేసేసి అక్కడే దాన్ని సెట్ చేసి మనం దాన్ని తీసేయాలి. తీసేయడం అంటే ఒకటి ట్రిమ్ చేయాలి, లేదా ట్రిమ్ చేయలేకపోతే మీరు ఇలా వెతుక్కోవడానికంటే ఒక పని చేయొచ్చండి. ఇక్కడ ఫిల్టర్ ఒకటి ఉంది కదా, ఫిల్టర్లోకి వెళ్ళి ఈ కాపీరైట్ అని కొట్టండి. కనిపిస్తుందా ఫిల్టర్లో? ఇక్కడ ఉంది చూడండి, మళ్ళీ చూపిస్తాను. ఈ ఫిల్టర్కి వెళ్ళి ఈ ఫిల్టర్ కొట్టండి, కాపీరైట్ అని వస్తుంది. కాపీరైట్ని కొడితే ఇప్పుడు ఓన్లీ కాపీరైట్ ఏదైతే ఉన్నాయో అవే చూపిస్తుంది ఇక్కడ కదా. ఇది మనం దీన్ని డీల్ చేయాలి. కాపీరైట్ సాంగ్ ఏదైతే ఉందో దాన్ని మనం చేయాలి, చూడాలి. సరే, ఒక పాట మనం చూద్దాము. ఈ కాపీరైట్ దగ్గరికి వెళ్ళగానే సీ డీటెయిల్స్ అంటుంది. సీ డీటెయిల్స్ ఓపెన్ చేశారు. ఈ పాటలో ఏమంటాడు, ఎక్కడుంది అసలు బొమ్మను గీస్తే పాటలో మీకు టోటల్ పాట కాపీరైట్ ఉందన్నాడు. సో దీన్ని మనం ఏం చేయలేం కాబట్టి సింపుల్గా దాన్ని డిలీట్ చేసేయాలి. డిలీట్ ఇలా మార్క్ చేసుకొని డిలీట్ ఫర్ ఎవర్ కొట్టేయాలి. నెంబర్ 1 ఇది ఒక ఆప్షన్. ఓకే, డిలీట్ కానీ ఏ ఎడిటింగ్ కానీ ఏదైనా కూడా కొంచెం టైం పడుతుంది. అది ఎందుకంటే యూట్యూబ్లో మనం పెట్టిన వీడియోస్ అన్నింటినీ ఒకసారి చూసుకొని అదంతా టైం తీసుకుంటుంది. ఆ టైం తీసుకొని మనకు అది వస్తుంది అనమాట. ఇక్కడ మనం యువర్ వీడియోస్లో ఉన్నాము. యువర్ వీడియోస్లో ఒక వీడియోని డిలీట్ చేసాము. అది టైం తీసుకుంటుంది. మన ఇంటర్నెట్ స్లో కాదు, ఏది కాదు. అది పాటను డిలీట్ చేసి మిగతా పాటల్ని మళ్ళీ సెట్ చేసి మళ్ళీ మనకు చూపించడానికి ఇట్ విల్ టేక్ సమ్ టైం అనమాట. సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ దట్.
ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక పాటను ఎలా ట్రిమ్ చేయాలి, ఒక వీడియోని నేను పాట ఎందుకంటానంటే నేను ఒక పాట వీడియో పెట్టాను. సపోజ్ ఈ పాటను కాపీరైట్ వచ్చింది, దీన్ని ఎలా ట్రిమ్ చేయాలనేది మీకు నేను చూపిస్తాను. సపోజ్ ఈ పాటకు ఈ లేలేత పాటకి వాడు ఏమంటాడు, 01 to 18 సెకండ్స్ ఏదైతే ఉందో ఆ పాటలో కాపీరైట్ క్లెయిమ్ ఉంది అంటున్నాడు. సో ఇంకేమైనా ఉన్నాయో చూద్దాం. సపోజ్ దీని కింద ఇంకేమైనా ఉన్నాయో చూద్దాం. ఏం లేదు. కాబట్టి దీన్ని వాట్ విల్ డూ ఇస్ సెలెక్ట్ యాక్షన్కి వెళ్ళండి. సెలెక్ట్ యాక్షన్కి వెళితే మీకు ఇక్కడ ట్రిమ్ అవుట్ ద సెగ్మెంట్ అని ఉంది. ట్రిమ్ అవుట్ సెగ్మెంట్కి వెళ్ళి దీన్ని కొట్టారంటే, దీన్ని క్లిక్ చేశారంటే, క్లిక్ చేయండి. ఇక్కడ కంటిన్యూ ఉంటుంది. కంటిన్యూ చేయండి. ఇప్పుడు మళ్ళీ మీకు అది చూపిస్తుంది ఎక్కడ వరకు ట్రిమ్ చేస్తుంది ఆ పాట అని. ఇదేదైతే కనెక్షన్ మీకు లైన్ చూపిస్తుందో ఆ లైన్ వరకు పాట తీసేస్తుంది అనమాట. సరే, అది స్టార్టింగ్లో ఉంది అని అనుకుంటే ఆ వీడియో మనకు కావాలనుకుంటే అక్కడ వరకు మనం ట్రిమ్ చేసేద్దాం. ట్రిమ్ కొడతారు. సేమ్ నేను ఇందాక చెప్పినట్టు కూడా ట్రిమ్ కూడా వీడియో ఎడిటింగ్ కూడా ఇట్ విల్ టేక్ టైం. ఇప్పుడు ఇది ఆ మెసేజ్ వస్తుంది, వీడియో ఎడిటింగ్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్. మీరు ఇలా ఈ వీడియోని ఇలా పెట్టేసి కొంతసేపు అయిన తర్వాత వచ్చి చూస్తే అది ఆ కాపీరైట్ తీసేసి మనకు చూపిస్తుంది. ఆ ఫ్రెండ్స్, అయిపోయింది. కుక్కర్ విజిల్ వచ్చింది, అన్నం వండేశారు. ఇది చూడండి, ఇందాక మనం ఎడిటింగ్ పెట్టిన వీడియో అది ఎలిమినేట్ అయిపోయి మీకు స్టేటస్ ఓవర్ రివ్యూ అని చెప్పి 59 నిమిషాల్లో ఒక వీడియో చూపించింది. ఓకే, సో ఇది మీకు అయిపోయింది. దేర్ ఇస్ నో ఇదన్నమాట. యువర్ షార్ట్ విజిబిలిటీ ఈజ్ నాట్ ఎఫెక్టెడ్. ఏదైతే 01 to 18 minutes ఉందో అది తీసేసి ఇక్కడికి వచ్చేసేది. ఇప్పుడు మనం ఇంకొక వీడియో చూద్దాం. ఇందాక ట్రిమ్ చేసాం కదా, మ్యూజిక్ ఏమైనా చేంజ్ చేస్తే వస్తుందా చూద్దామా. ఇంకో సాంగ్ చూడండి, 0 to 229 minutes అంట. 0 to 229 minutes అంటే ఆ వీడియోనే 240 minutes ఉంది. ఇందులో 229 కాపీరైట్ ఉంటే మనం ఏం చేయలేము, దాన్ని తీసేయడం బెటరు. ఓకే, సో ఇవన్నీ ఎప్పుడు చేయాలంటే మీరు ఎడిట్ స్టేజ్లో ఉన్నప్పుడు చేసుకుంటే మీకు అది సేవ్ అయిపోయి మళ్ళీ ఆ సేవ్ స్పేస్ తీసుకొని ఇవన్నీ కాకముందే అయిపోద్ది అనమాట. మీరు ఎప్పుడైతే వీడియోస్ అప్లోడ్ చేస్తారో దాని ఎడిట్ స్టేజ్లోనే ఈ ఎడిటింగ్ మనం చేసేయాలి. అంటే ఎడిట్ స్టేజ్లో ఉండగా దాన్ని సేవ్ చేయకుండా ఎడిట్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇది మీరు చేశారనుకోండి, మనకు టైం కలిసి వస్తుంది, టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. సో ఇందాక ఫుల్ వీడియో కాపీరైట్ ఉంటే మనం ఏం చేయాలని మనం చూసుకున్నాం. ఏం చేయలేము, సింపుల్గా డిలీట్ చేయడమే. ఫుల్ వీడియో ఇలా చూపిస్తే ఇన్ బిట్వీన్ మ్యూజిక్ ప్రాబ్లం ఉందంటే ఆ మ్యూజిక్ తీసేసి వేరే మ్యూజిక్ పెట్టచ్చు. సో అలా ఇప్పుడు అర్థమైంది కదా. మ్యూజిక్ తీసి పెట్టేది ఒక్కొక్కటి చూపిస్తాను. ఒక ఎగ్జాంపుల్, మీకు వీడియోలో మ్యూజిక్ మాత్రం చేంజ్ చేయడానికి ఎలా చేయాలనేది ఒక శాంపుల్ వీడియో ఒకటి తీసుకున్నాను యాక్చువల్గా. సో ఈ వీడియో మీరు చూసారంటే 1 minute 25 seconds ఉంది. అందులో మ్యూజిక్ ఎక్కడ తేడా వచ్చిందంటే 0:23 నుంచి 109 దాకా మ్యూజిక్ తేడా ఉంది. అక్కడ మనకు ఇది కూడా కనిపిస్తుంది చూడండి, ఆ చిన్న బార్ ఒకటి కనిపిస్తుంది. ఇది కాపీరైట్ క్లెయిమ్ ఉన్న బార్ అని. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే మళ్ళీ సెలెక్ట్ యాక్షన్కి వెళ్తాము. సెలెక్ట్ యాక్షన్కి వెళ్ళి రీప్లేస్ సాంగ్. ఇప్పుడు మనం ఇందాక ట్రిమ్ అవుట్ సెగ్మెంట్ చూసాం కదా. సో మ్యూట్ మనం చేయలేము. మ్యూట్ చెప్పాను కదా, మ్యూట్ పెడితే సౌండ్ లేదా ఎవరు చూడరు ఏ వీడియో కూడా. కాబట్టి మ్యూట్ అనేది లాస్ట్ ఆప్షను. సెకండ్ ఆప్షన్ ఏముందంటే రీప్లేస్ ది ఆడియో. ఈ రీప్లేస్ ఆడియో కొట్టారు. రీప్లేస్ ఆడియోని ప్రెస్ చేసి కంటిన్యూ చేస్తే వాడు ఏమంటాడు చూద్దాం. ఇప్పుడు మీ దాంట్లో ఈ గాయత్రీదేవి ఇదేదో పాట ఉంది, అది కాపీరైట్ ఉందని చెప్తున్నాడు. మనం ఏం చేస్తాం దీనికి, వి విల్ రీప్లేస్ ద సాంగ్. ఏ సాంగ్, ఇక్కడ మనకు పక్కన సాంగ్స్ చూపిస్తున్నాడు పైన. ఇది పాట పెట్టి చూద్దాం. ఇదేదో ఫారిన్, ఇది వెస్టర్న్ మ్యూజిక్. ఇది కొంచెం పర్వాలేదు, మన ఇండియన్ మ్యూజిక్లా ఉంది.
సో లైట్గా ఏదో వీణ మన గిటార్ వాయించినట్టు దీన్ని మనం సపోజ్ యాడ్ చేస్తే ఈ మ్యూజిక్ ఏదైతే ఉందో దాని మీద ఈ మ్యూజిక్ వచ్చేసింది. ఏది మన లిటిల్ అంబ్రెలాస్ అని చెప్పాము, గాయత్రీదేవి మంత్రం ఏదైతే ఉందో దాని మీద ఇది ఓవర్ రైట్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఇది ఓకే అని అనుకున్న తర్వాత మనం సేవ్ చేద్దాం. సేవ్ చేస్తే ఏముంటుంది, దిస్ ప్రాసెస్ మైట్ టేక్ ఏ వైల్. అది ఎడిటింగ్ అయినప్పుడు ప్రతి ఎడిటింగ్ కూడా వీడియో ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ టైం అనమాట. కొంచెం టైం పడుతుంది, మేబీ 10 నిమిషాలు పట్టచ్చు, 2 minutes వీడియో 4 minutes పట్టచ్చు, లేదా సమ్టైమ్స్ ఇట్ మే టేక్ మోర్ దాన్ దట్ టైమ్ ఆల్సో. ఇప్పుడు మనం యాక్చువల్గా మ్యూజిక్ రీప్లేస్ చేస్తున్నాం ఈ వీడియోలో. మనకు ఆల్రెడీ ఉన్న ఏదైతే కాపీరైట్ వీడియో మ్యూజిక్ ఏదైతే ఉందో, కాపీరైట్ మ్యూజిక్ ఉందో దాన్ని చేసి వేరే మ్యూజిక్ మనం పెట్టాం. ఓకే, ఇప్పుడు మనం సేవ్ అందాం. సేవ్ అని చెప్తే ఏమవుతుంది, ఇది వీడియో ఎడిటింగ్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్ అంటుంది. వీడియో ఎడిటింగ్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్ అంటే ఇట్ విల్ టేక్ డెఫినెట్లీ సమ్ టైమ్. సో దిస్ ఇస్ హౌ యూ షుడ్ డూ ది వీడియో ఎడిటింగ్ అనమాట. చూసారుగా ఫ్రెండ్స్, కాపీరైట్ వీడియోస్ని ఎలా ఎడిట్ చేయాలి, మళ్ళీ దాన్ని ఓపెన్ చేసి పెట్టుకోవాలి. నేను ఒకటే సజెషన్ ఇస్తాను, మీరు వీడియోని అప్లోడ్ చేసిన తర్వాత టోటల్గా పబ్లిక్ వ్యూ పెట్టేసి లేదా ప్రైవేట్ వ్యూ పెట్టేసి అన్లిస్టెడ్ చేసిన తర్వాత ఇవన్నీ చేయడానికంటే ముందు మీరు ఎప్పుడైతే వీడియోస్ అప్లోడ్ చేశారో ఎడిట్ డ్రాఫ్ట్ స్టేజ్ ఉంటుందో ఆ స్టేజ్లోనే ఈ వీడియోస్ కాపీరైట్ ఉందా చూపిస్తాడు. ఆ స్టేజ్లో కాపీరైట్ ఉన్నప్పుడు ఆ కాపీరైట్ ఎంతవరకు ఉంది, టోటల్ మీ వీడియో మొత్తం ఉంటే మనం ఏం చేయలేదు, సింపుల్గా బాయ్ వీడియో అని చెప్పి దాన్ని డిలీట్ చేయడమే. ఒకవేళ ఒక సగం పార్ట్ కానీ సెంటర్లో పార్ట్ కానీ మీకు కాపీరైట్ క్లెయిమ్ ఉంటే దాన్ని మ్యూజిక్ ఉంటే మ్యూజిక్ చేంజ్ చేయడానికి ఆప్షన్ ఉంది. లేదు ఆ పార్ట్ మనం తీసేసిన వీడియో బాగానే ఉంటుంది, వీడియో చూసే వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదు, అలా కంటిన్యూటీ ఉంది అనుకుంటే మీరు ట్రిమ్ చేయండి. లేదు ఇది మ్యూజిక్ మారిస్తే చాలు అంటే మ్యూజిక్ మార్చండి. సో మ్యూజిక్ మార్చడం ఒక ఆప్షన్, ట్రిమ్ చేయడం ఒక ఆప్షన్, ఫైనల్ ఆప్షన్ బాయ్ చెప్పడమే. కానీ ఇందులో మ్యూట్ అని ఒక ఆప్షన్ ఉంది, కానీ ఆ మ్యూట్ అనే ఆప్షన్ మనం వీడియోకి పెడితే ఎవరు చూడరు. మ్యూట్లో ఇప్పుడు ఒక మూకీ సినిమా ఉంటుంది చూడండి, అంటే ఏం అర్థం కాదు కదా, అందుకనే మ్యూట్ అనేది ఒక ఆప్షన్ మనకు పెద్దగా ఉపయోగపడదు అని నా ఉద్దేశం. ఎనీవే, దిస్ ఆర్ మై వ్యూస్. సో ప్లీజ్ వాచ్ మై ఛానల్ కంటిన్యూస్లీ ఫర్ వండర్ఫుల్ సాంగ్స్, మెలోడియస్ సాంగ్స్. అండ్ నేను చాలా డ్రామాలు చేశాను, ఐఎమ్ బిగ్ డ్రామా ఆర్టిస్ట్. అలాగే ప్లేసెస్ ఆఫ్ విజిట్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ కూడా పెడుతూ ఉంటాను. ఇప్పుడు ఈరోజు ప్రప్రథమంగా యూట్యూబర్ ట్రైనింగ్ ఇచ్చే లెవెల్కి ఎదిగాను. మీ ముందు యూట్యూబ్లో నేను చేసిన ఎక్స్పీరియన్స్ కానీ ఎలా చేస్తే బాగుంటుందని కూడా మీతో పంచుకోవడానికి మీ ముందు వచ్చినాను. కాబట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ చూడండి, నన్ను ఆదరించండి, ఎంకరేజ్ చేయండి. బాయ్ సీ యూ సూన్.